తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సాయంత్రం మాత్రమే మీకు అనుకూలంగా కనబడుతోంది. అంటే ఉదయం నుంచి తెల్లవారుజామున నుంచి సాయంత్రం ప్రదోష కాలము అనగా 6 వరకు ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తోంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త, డబ్బులు పెట్టే విషయంలోనూ తీసుకునే విషయంలోనూ కొంత గడబిడ జరిగే అవకాశం ఉంది. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ లేదా మీరు జాబ్ నిమిత్తంగా కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ధనానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. పోగొట్టుకోవడం కానీ నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృత్తిలో మెరుగుదల కనిపిస్తోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే కనుక కొంత మానసిక శాంతి కలిగేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన అంటే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 2, అదృష్ట శాతం మాత్రము 84%గా గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు తల ఎత్తేటట్టుగాను తీవ్రంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబంలో కూడా అశాంతి, అలజడులు, గొడవలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మాత్రము పురోగతి కనబడుతోంది. అయితే కొత్త కొత్త అవకాశాలు అయితే మీకు వస్తాయి. అంటే చేసే ఉద్యోగం మించి వేరే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. అవి కనుక మీకు దీనికన్నా బాగుంది అంటే కనుక అవి తీసుకునే ఏర్పాటు చేసుకోండి. ధనలాభ సూచన కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారస్తులకు గతంలో భాగస్వామ్య పార్ట్నర్షిప్లో మీరు ఏదైనా ఇబ్బందులు కానీ ఏదైనా ఎదుర్కొన్నట్టయితే, మోసం కానీ ఇబ్బంది కానీ ఎదుర్కొన్నట్టయితే అవి తిరిగి మళ్ళా కొనసాగేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేసి సూర్య గాయత్రిని కనుక చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 90, కలిసి వచ్చే రంగు కాషాయ రంగు, కలిసి వచ్చే నెంబర్ 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరు పనిచేస్తున్న ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీరు పనిచేస్తున్న ప్రాంతంలో కొన్ని మార్పులు జరగడము, కొన్ని చేర్పులు జరగడము, కొన్ని కొత్తవి రావడము, పాతవి ఏవైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో కొంత అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా సాధారణమైన పరిస్థితి ఉంటుంది తప్ప కొత్తగా ఏదో పెద్దగా ఈ రోజైతే ఆర్థిక లాభాలు ఎక్కడా కనిపించట్లేదు. కుటుంబంలో సానుకూలమైన వాతావరణం ఉండబోతోంది. సాయంత్రం మాత్రము శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి తప్ప పెద్ద చెప్పుకోదగినటువంటిగా ఈ రోజైతే కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి వీలైనన్ని ప్రదక్షిణలు చేసుకొని బెల్లాన్ని నివేదన చేయడం కానీ, యథాశక్తి బెల్లాన్ని స్వామివారికి ఒక 1/4 కేజీయో 1/2 కేజీయో మీ శక్తిని బట్టి 1 కేజీయో స్వామివారికి దేవాలయంలో ఇచ్చేసినట్టయితే కనుక ఏదైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన లక్కీ నెంబరు 3, లక్కీ కలరు ఆకుపచ్చ, అదృష్ట శాతము 75గా గోచరిస్తోంది.